మీరు అనుకుంటారు కదా మేము వచ్చింది, మీరు ఓట్లేస్తేనే కదా మేము వచ్చింది. మీరు ఏ ఆశలు ఏ కాంక్షలతో అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ దశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ 10 ఏళ్ళు చేయలేని వారు వచ్చి మీకు మేమేదో ఎలగబెడతామని చెప్తా ఉన్నారు. ఏంటి ఎలగబెట్టేది? ఏముంది వాళ్ళు చేయడానికి? ఏముంది వాళ్ళ ద్వారా? వచ్చిన ప్రతి వాడిని అడగలు. మీరు 10 ఏళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ళు దీని మీద ఎందుకు దృష్టి సాధించలేదు? ఇదే కాదు, చాలా మంది ఉద్యోగస్తుల సమస్యల్ని అసలు కన్నుతో కూడా చూడకుండా జారవిడిచిన సందర్భం. ఇవాళ వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాము. ఇలా మేనిఫెస్టోలో పెట్టాం మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని. ఇచ్చినామా లేదా? కుల సర్వే చేసినాం. ఎవరు చేయలే ఈ దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో, స్వాతంత్ర భారతదేశ చరిత్రలో కుల సర్వే ఎవ్వరు చేయనటువంటి పని ఇలా రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో చేసి చూపించినారు. రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు చట్టబద్ధత ఇవ్వబోతాం రిజర్వేషన్లో. దాంట్లో వీళ్ళు వస్తున్నారని చెప్తారని మీరు 10 ఏళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? ఇలా ప్రతి అంశంలో వారు చేయలేంది ఏదైతే చేస్తామని చెప్తే నమ్మే పరిస్థితులు మేము లేరు. చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది మీ సమస్యకు వచ్చి తర్వాత చాలా సమస్యలు. ఇవాళ గాంధీ భవన్ తలుపు తట్టిన ప్రతి వాడికి న్యాయం చేసే దశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మంత్రులతో మాడుతూ ఉన్నాం, ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఏ సమస్య ఎట్లున్నా పెద్దలందరితో సమాలోచన చేసి దాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ సమస్య తీవ్రత మీరు ఇంత నిశ్శబ్దంతో ఇంత డిస్తో కూర్చుంటే మాకు అర్థమవుతా ఉంది. డెఫినెట్గా దీని మీద పొద్దున మినిస్టర్ గారితో మాట్లాడాను. వీరంత తొందరగా కోదండరామ్ గారు మేము మీ నాయకులను పిలుస్తాం. ఒకటి కమిటీ వేసే దేశం అంటే ఏది ఉన్నా మనం ఒక మంచి పని చేయాలన్నా దానికి చట్టబద్ధత ఇవ్వాలి, ఫుల్ ప్రూఫ్గా చేయాలి, పగడబందీగా చేయాలి. ఆషామాషి చేస్తే మళ్ళీ నిలవదు. పగడబందీగా చేయాలి. కాబట్టి ఏ రకంగా చేస్తే బాగుంటుందో పెద్దలు సలహాలు సూచనలు తీసుకొని వీలైతే 2-3 రోజులు దామోదర నరసింహ గారితో మీరు రండి, నేను కూడా వస్తాను, మాట్లాడదాం, కోదండరామ్ గారిని తెలుసుకుందాం. ఈ సమస్యను ఏ రకంగా సాల్వ్ చేస్తే ప్రజలకి న్యాయం జరుగుతుందో ఆ దశగా చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసి దీన్ని ఏ రకంగా ఛేదించాలో చేద్దాం. శాస్త్రీయబద్ధంగా మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రతి వాడు ఇంజక్షన్ ఇవ్వలేడు. ఇంజక్షన్ ఇచ్చిన ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం డెఫినెట్గా ఉండాలి. ప్రతి వాడు కార్పొరేట్ హాస్పిటల్ రాలేడు. ప్రతి వాడు లక్షలు కోట్లు పెట్టుకోలేని వాడు కూడా వైద్యం అందించే విధంగా రాజీవ్ ఆరోగ్య తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ అది మేము 10 ఏళ్ళుగా అటకెక్కించినారు, మళ్ళీ దాన్ని పునరుద్ధరించినాం. ఇలా కొన్ని కోట్ల రూపాయల మేరకు ఎల్ఓసీలు ఇస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నేను రాసిన, కోదండరామ్ గారు రాసిన ఎల్ఓసీలు ఇస్తా ఉన్నాం. నిమ్స్లో ప్రైవేట్ హాస్పిటల్కి బంద్ చేస్తాం. కారణం మాకన్నా ఎక్కువ మీకు బాగా తెలుసు ఎందుకు మానేయాల్సి వచ్చిందో. అదేవిధంగా CMRY కూడా ఇస్తా ఉన్నాం. ఎన్ని వేల చెక్కులు సార్ మనం క్లియర్ చేసినాయి గత ప్రభుత్వంలో ఉన్నాయి? దాదాపు 30,000 చెక్కులు గత పాలకులు మిగిల్చిపోతే మేము ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30,000 చెక్కులు క్లియర్ చేసినాం. ఆ దశగా ఆలోచిస్తే కేసీఆర్ గారు, కోదండరామ్ గారిని నేను అభినందిస్తాను. ఉద్యమంలో పాత్ర పోయించి నేను కూడా అభినందిస్తాను. కానీ 10 ఏళ్ల పాలన చూసుకున్నప్పుడు శృతిలేని సంసారం నడిపి ఇలా మీలాంటి సమస్యలంతా కూడా గాలి వదిలేసి కనీసం చెప్పుకుందామంటే ధర్నా చౌకులు ఎత్తేసి ఇలా ఇంత ఘనంగా చెప్పుకుంటా ఉన్నారు. పొద్దున ఫోన్ చేశారు, పర్మిషన్ ఇబ్బంది ఉందని. నేను ఏసీపీకి చెప్పినాను, ధర్నా జరుగుతుంది, నేనే వస్తున్నాను, జరగాల్సిందే అని మాట చెప్పాను. కారణం ఏంటంటే ప్రజల సమస్యలు విన్నవించుకునే అవకాశం ప్రభుత్వాలు ఇవ్వాలి. అది అయితేనే ప్రజా ప్రభుత్వాలు. ఇవాళ మీ సమస్యని అవగతం చేసుకుని సమయం పట్టవచ్చు, లేక నాకన్నా ఎక్కువ కోదండరామ్ గారికి దీని మీద అవగాహన ఉంది. డెఫినెట్గా కోదండరామ్ గారు, నేను, మినిస్టర్ గారు, సీఎం గారితో మాట్లాడతాం. దీన్ని ఏ రకంగా ఛేదిస్తే మీకు లాభం జరుగుతుందో ఆ దశగా డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. ఇలా రాష్ట్రంలో పరిస్థితులు మీరు తెలుసుకోవాలి. ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది? 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన అప్పు 65,000 కోట్లు మాత్రమే. 65,000 కోట్లు మాత్రమే. ఇలా 10 ఏళ్ల పాలన, గత పాలనలో మన అప్పు 6.5 లక్షల కోట్లు తీసుకొచ్చి మొత్తం కలిపి 7.5 లక్షల కోట్లు అప్పు చేసినారు. ఇలా నెలకి 6,500 కోట్లు మనం వద్దన్నా ఒప్పుకపోయినా రిజర్వ్ బ్యాంక్ మన నుంచి తీసేసుకుంటుంది. ఏంటిది ఆ పద్దు? 6.5 లక్షలు ప్లస్ 65,000 కోట్లు, 7,25,000 కోట్లకు కాను ఇన్స్టాల్మెంటు వడ్డీ రూపేణా మన జీతాలు ఇచ్చినా వాళ్ళు లెక్క చేయడు. గవర్నమెంట్ జీతాలతో నాకు సంబంధం లేదంటాడు. కానీ 6,500 కోట్లు మాత్రం వాళ్ళు పోతుంది. మిగతా 6,500 కోట్లు జీతభత్యాలు, మిగతా 5,000 కోట్లతో రాష్ట్రం నడుస్తూ ఉంది.
ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఎన్నికల ముందు మేము కోదండరామ్ గారు కలిసి తయారు చేసిన మేనిఫెస్టో ఏ అంశాన్ని కూడా గత పాలకులు ఖర్చుకు వదిలేసినట్టు వదిలేసే పరిస్థితి ఉండదు. వెనక ముందు సమయం పట్టొచ్చు కానీ సమస్యలు మొత్తం తీరుస్తామనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులున్నా ప్రజల వందనం. ఆర్ఎంపీ ఎంపీలు వాళ్ళు కోరుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జారీ అయ్యి చాలా మంది డాక్టర్లు నాతో ఏమడుగుతున్నారంటే ఇది నకిలీ వైద్యం కదా, మీరు ఎందుకు ఇవాళ డాక్టర్లతోని మనమేమి వాదనకు దిగటం లేదు. ఎంబీబీఎస్ డాక్టర్లే గ్రామ స్థాయిలో నియమించాలి, 2 ఊర్లకు 3 ఊర్లకు ఒక వైద్యుడిని పెట్టుబాటులోకి తేవాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. వారి కోరికను సంపూర్ణంగా నేను దాన్ని మద్దతిస్తూ అది అమల్లోకి రావడానికి ప్రయత్నం చేద్దామని నేను ఈ నేపథ్యంలో ఇవాళ ఉన్న గ్యాప్లో ఒక ఖాళీలో ఇవాళ వైద్యం చేయడానికి ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ అనేది ఏర్పడ్డది. ఈ వ్యవస్థ ఇవాళ అనివార్యమయ్యా. ఇది గ్రామీణ స్థాయిలో ఉన్నది. ఇది రద్దు చేసేద్దామని మనం కోరుకోవటము ఇవాళ సమంజసము కాదు, అది సాధ్యమయ్యే విషయము కాదు. అది ఎందుకంటే అది గ్రామాల్లో ఉన్న దాంట్లో ఉన్న ఖాళీ నుంచి పుట్టుకొచ్చిన వ్యవస్థ. డాక్టర్ గారి మాటల్లో చెప్పాలంటే సమాజం తనకు తానుగా రూపొందించుకున్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ ప్రజల అవసరం ఉంది కాబట్టి అది ఏర్పడింది కాబట్టి అది కొనసాగుతున్నది. ఈ కొనసాగుతున్న వ్యవస్థ ఇప్పుడు కొంతకాలం అయితే ఇది లేకుండా వైద్యం అందటం సాధ్యం కాదు అనేది నాకంటే చాలా బలంగా తానే డాక్టర్ అయి ఉన్న గోవింద్ రెడ్డి గారు విపులంగా చెప్పారు. చెప్పిన తర్వాత మనకి ఇంకా దాని మీద అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు. నిజానికి ఇవాళ ఈ ఏర్పాటు కూడా డాక్టర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ఆయన రావటానికంటే ముందు ఆయన డాక్టర్లతోని సంప్రదించారు. మార్చి నెలలో డాక్టర్లతోని సంప్రదించి వాళ్ళతోని ఒక అభిప్రాయం తీసుకున్నాక అప్పుడు ఆయన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఐఎంఏ ప్రతినిధులు ఉన్నారు, మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు ఉన్నారు, ఇతర డాక్టర్లు కూడా ఉన్నారు, ప్రఖ్యాతిగాంచిన డాక్టర్లు కూడా దాంట్లో సభ్యులుగా ఉన్నారు. అందరూ కూడా దాదాపు సంవత్సరంన్నర కృషి చేసి ఆర్ఎంపీ పిఎంపీలకు శిక్షణ ఇచ్చి కమ్యూనిటీ పారామెడిక్స్ గా వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తే అటు గ్రామీణ స్థాయిలో సరైన వైద్యం బలోపేతం చేయాలి అని వారు ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇవాళ మేమేదో కొత్తగా సృష్టించిన వ్యవస్థ కాదు. నేను కోదండరామ్ గాను జన విజ్ఞాన దర్శిని సభ్యుడిగా రమేష్ గారు సృష్టిస్తున్న వ్యవస్థ కాదు. ఇది ఉన్నది, నేను సృష్టించిన వ్యవస్థ కాదు. ఈ వ్యవస్థను సృష్టించమని నేను అడగట్లేదు. ఇవాళ ఉన్న వ్యవస్థ నియంత్రించటానికి, సరి అయిన వైద్యం అందించటానికి దానికి కావలసిన శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణ ఇచ్చి దాన్ని ఆదుకోవాలనేటువంటి మాట మాత్రమే గవర్నమెంట్ జారీ చేసిన వైద్యుల సలహాల మేరకు గవర్నమెంట్ జారీ చేసిన జీవోను మాత్రమే అమలు చేయమని అడుగుతున్నా. దానికి పరిమితులు, మీరు డాక్టర్ అని పెట్టుకోకూడదు, మీరు ఇప్పటి నుంచి సర్జరీలు ఇట్లాంటివి చేయకూడదు. చాలా విపులంగా డాక్టర్ గారు కూడా ఎందుకు కొన్ని మందులు వాడకూడదు పాటించాలనేది ఆ శిక్షణలో అంతర్భాగంగా డాక్టర్లకు ఆర్ఎంపీలకు సూచనలు కూడా చేయటం జరిగింది. అవన్నీ అమలు చేయటానికి ఒక ప్రయత్నం మాత్రమే ఇవాళ జరుగుతున్నది. దీన్ని మనం ఐఎంఏకు వ్యతిరేకంగా, ఎంబీబీఎస్ విద్యకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా చూడవద్దని మాత్రమే విజ్ఞప్తి చేస్తాం. ఇది ఉన్న వైద్య వ్యవస్థను బలోపేతం చేయటానికి, గ్రామీణ స్థాయిలో తక్షణం ప్రాథమిక విద్యను అందించడానికి జరుగుతున్న ప్రయత్నం మాత్రమే అని దీన్ని సహృదయంగా అర్థం చేసుకోవాలని డాక్టర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. అర్థం చేసుకోవాలి, ఇది లేకపోతే నడవదు. చాలా విపులంగా గోవింద్ రెడ్డి గారు చెప్పిన తర్వాతనే నా వివరాల్లోకి పోవలసినటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా రద్దు చేస్తే ఇవాళ పోతుందా, ఇది పోయేది కాదు. కాబట్టి దీన్ని నియంత్రించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయటమే చాలా కీలకం. మీరు వైద్యానికి శిక్షణ ఇవ్వండి, సర్టిఫికెట్ ఇవ్వండి, వాళ్ళు తమ పరిధిలో వైద్యం అందించడానికి కావలసిన సహకారం అందించండి.
గ్రామీణ ప్రజల యొక్క అవసరాలను తీర్చండి అని మాత్రమే మనం ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విజ్ఞప్తిని గుర్తిస్తారని కూడా నేను అందరినీ డాక్టర్లందరినీ కోరుకుంటున్నా. ఇవాళ చాలా సూటిగా ఇంకొక ప్రతిపాదన కూడా పెడుతున్నా. ఆర్ఎంపీ పిఎంపీల అసోసియేషన్లు ఒకసారి మీరే వెళ్ళి ఐఎంఏతో ఉండగా తాను స్వయాన ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండి కూడా గ్రామీణ వైద్యుల యొక్క ఆవశ్యకతని గుర్తించి వీళ్ళని ఏ విధంగా శిక్షణ ఇప్పించి వీళ్ళకి ఏ విధంగా ఇచ్చి ఉమ్మడి రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణలోనే గ్రామీణ వైద్యులకు పారామెడికల్ బోర్డు ద్వారా కంప్లీట్ ట్రైనింగ్ అయ్యి మిగతా 12,000 చిల్లర మందికి సగం ట్రైనింగ్ కావడం జరిగింది. పెట్టే మూమెంట్ లో బడ్జెట్ అయిపోయి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు వచ్చిన వాళ్ళు బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ మాకు ట్రైనింగ్ ఇవ్వండి, సర్టిఫికెట్స్ ఇవ్వండి, మాకు గుర్తింపు ఇవ్వండి, చట్ట పరిధిలోకి మాకు చట్ట రక్షణ కల్పించండి. కానీ 2003లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిందో గ్రామీణ వైద్యులు గుర్తిస్తామని, అదే కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ తెలంగాణలో మనకు కూడా న్యాయం జరగాలి. నాడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఈబోయే సర్కార్ సమయం ముగిసిపోయింది. ఇప్పుడు కూడా మనకు కావాల్సిన ఈ యొక్క సర్టిఫికెట్ సమస్యను పరిష్కారం చేసుకునే కోసం మీరందరూ సిద్ధమై వచ్చారు. సిద్ధమై వచ్చి మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెస్తూ మన రాష్ట్ర గీతంతో మన ఈ కార్యక్రమం